నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోర్టు ధిక్కరణ ముఖ్యమంత్రి గారికి ఇంకా డిప్యూటీ సీఎంకి ఉంటుందా ఉండదా అండ్ అట్లనే తెలంగాణలో మంత్రుల వ్యవహారం పైన సిట్ విచారణ చేపించాలని చెప్పేసి ఇలా ప్రభుత్వంలో అనేక అంశాలు అయితే నడుస్తున్నాయి. సో వీటన్నిటిని విశ్లేషించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. 500 కోట్ల రూపాయల పనులు జరిగాయి నియోజకవర్గంలో అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా సార్. మరి తను పూనుకోకపోతే 500 కోట్ల రూపాయల పనులు జరుగుతాయా సార్? మరి జరిగాయమ్మా. ఎన్ని కోట్ల పనులు బాకీ ఉన్నాయో చెప్తే వెనుకబడిన కాలనీలు ములిగిన ఉదంతంలో దానికి ప్రతిచర్య ఏ విధంగా ఉందో, అది శానిటేషన్ విషయంలో నిన్న వెళ్తేనే కదా, నిన్నటికి కూడా సొల్యూషన్ లేనట్టే కదా. నిన్న ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనూ పక్కన నారాయణ గారు కేబినెట్ హోదా మంత్రి స్థాయిలోనూ ఇద్దరు ఉండి శానిటేషన్ విషయంలోనూ అక్కడ చీపులు పెట్టి నేను తొడవాలా అన్నదంటే నిన్నటిదాకా ఆ సమస్య సొల్యూషన్ లేనట్టే కదా. 500 కోట్లు పెట్టి అద్భుతాలు చేసామంటే ఇది మాడాలా అది మాడాలా చెప్పు. కుళ్ళుముండ కల్లం పచ్చడి గురించి చెప్పాలా, అర్ధాకలతో ఉన్నోడు గింజి పోసిన దాని గురించి చెప్పాలా? అంతకనే లేదు. అంటే అవగాహన లేని మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారంటారా సార్? మరి మిగిలిన సంగతి నాకు తెలియదు, కానీ అసలు ఏ అవగాహన లేని మంత్రి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు. సార్ ఆయనకి అన్ని అవార్డ్స్ వస్తున్నాయి. కరాటీలో మనం చూస్తే మొన్న అయితే ఒక ఆయుధం కూడా ఎవడో ఇచ్చినోడు ఎవడో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయ ఒకసారి. ఇంతవరకు జరగంది పవన్ కళ్యాణ్ గారికి జరిగిందని చెప్పేసి ఇంత ఎలివేషన్స్ ఇలా ఉంటే మీరు ఎవరిచ్చారు అని అంటారేంటి సార్? గతంలో కరాటా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి నాకు తెలిసి హైదరాబాద్లో. సార్ ఒక బ్లాక్ బెల్ట్ హోల్డర్ సుమన్ గారిని పిలిచి వాళ్ళు అవార్డులు ప్రదానం చేయడం నేను చూశాను చాలాసార్లు, చాలా సందర్భం. నువ్వు చూసే ఉంటావు, చూసావా లేదా? ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో ఎవరు అతను? ఇప్పుడు ఆయన ఎవరు? నిన్న ఒక భయంకరమైన విపరీతమైన డ్రెస్ ఒకటి వేసి ఆ డ్రెస్తో కత్తితోటి ఇచ్చి ఆయనకి ఏదో అవార్డు ఇచ్చారు ఆయనకి. అంటే అది సాంప్రదాయ దుస్తులు అని చెప్పేసి. అవునండి, అవన్నీ సాంప్రదాయం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ మధ్యన సాంప్రదాయాలు పరిరక్షించడానికి కన్వర్టెడ్ హిందూ అయిన మా పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ నా కుంఫు అలాంటి వాటికి కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే అక్కడ కటింగ్ కూడా చేయించుకుని వెళ్ళారు ఆ దుస్తులకు తగ్గట్టు. సరే, అదంతా బాగానే ఉంది, కానీ ఇచ్చినోడు వాడు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు డీలిట్, కళాప్రపూర్ణ ఇలాంటి బిరుదులు ఇస్తూ ఉంటాయి, గౌరవ డాక్టరేట్లు. వాటికి ఒక అథెంటికేషన్ శాంక్చురిటీ ఉంది. ఇప్పుడు ఈయన ఎవరైతే నిన్న ఆయన ఇచ్చారో ఆయన వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, ఆయన ముందు ఏడు చేసేవారు, అవన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ అవార్డుకి ఇంత క్రెడిబిలిటీ ఉంది, బ్యూటిఫుల్ అవార్డు ఈయనకి వచ్చిందని చెప్తే దాని గురించి మనం మాడచ్చు. అంటే ఇక్కడ ఓల్డ్ సిటీలోకి చెందిన ఒక సైకాలజిస్ట్ సంథింగ్ ఏదో ఆయన పేరు, సైకాలజిస్ట్ ఇంకా పేర్లు పెట్టు కాదంటారా? రోడ్ల మీద టెంట్లు వేసుకుని మూలికలు అమ్ముతూ ఉంటారు కొంతమంది, తెలుసు కదా. అది కొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్, అంతకన్నా ఇంకేం లేదు. పేపర్స్లలో చూస్తే, న్యూస్లలో చూస్తే చాలా గొప్పగా ఉంది. ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన అన్ని ఛానళ్ళు వాళ్ళవే అయినప్పుడు తప్పిలగూళ్ళు, మా ఊళ్ళో తప్పిలగూళ్ళు కొట్టినట్టు కొడతారు వాళ్ళు. మన కేతిరెడ్డి గారు చెప్పారు చూడు, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే వెనకాతల ఆ మ్యూజిక్ కొడతాడు మొగుడని. అలాంటి మొగుడు బ్యాచ్ వీళ్ళు అందరూ ఈ తప్పిల ఛానల్ వాళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడ అని చీదినా ఇల్లు అదేంటండి పాయసం చీదారట ఆయన, మనందరం ముక్కుసీవుడు చీదితే అని రాసే అంత సామర్థ్యం ఉంటుంది ఈ తెప్పలో వెళ్తారు అని చెప్పి వాళ్ళు కాళ్ళేసాటి వాళ్ళు రాసినందుకు నువ్వు నీ జన్మ ధన్యం అయిపోద్ది. అంటే నువ్వు ఎప్పటికి కూడా మారలేదు దైద్యగూడ ఛానల్ చూడడం. అలాగా సార్. అంటే ఇంత గొప్పగా ఆయన పేరు ప్రఖ్యాతలు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇంతవరకు ఇప్పుడు జర్నలిజం చదివిన పాపానికి నేనే ఎవడైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మాట్లాడుతున్నాను. నువ్వు పెద్ద తీసుమార్కాన్ని జర్నలిస్టు కదా, కులప్రాతిపద మీదకి వచ్చినాడు, మరి ఆ పాట ఆలోచించి రాయొచ్చు కదా. ఎవడు రేడి ఇచ్చినాడు అని ఇక్కడ ఏదైతే ఓల్డ్ సిటీలో చాలా మందికి తెలిసిపోయింది ఎవరు ఏంటి అనేది. ఆ తెలిసినాక అయినా దాన్ని కొంచెం క్లోజ్ చేస్తే బాగుండేదేమో అని చెప్పేసి అందరూ అంటున్నారు సార్. ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా. ఇప్పుడు బ్రహ్మానందం గారి సినిమాలు ఉంటాయి. ఒకటి వాడు పద్మశ్రీ అంటే నేనే పెట్టుకున్నాను ఉంటుంది, ఇంకోటి ఆస్కర్ అవార్డు నాకు రావట్లేదు కాబట్టి భాస్కర్ అవార్డు నేనే ఇచ్చుకున్నాను అంటారు. ఎన్నింటిలో మన పవన్ కళ్యాణ్ బ్యాచ్ అయ్యేది నువ్వే చెప్పు, అంతకనే ఇంకెట్లేదు. అండ్ అట్లనే ఇంకొకటి ఏంటంటే రాజకీయాల్లోకి నేను డబ్బులు సంపాదించడానికి రాలేదు, నేను ఒక పెద్ద హీరోని కాకపోవచ్చు, కానీ నా సినిమాలు ఆడితే నాకు అక్కడే మంచి సంపాదన వస్తుంది, నేను వ్యవస్థలో సమాజానికి మంచిని అందించడానికి నా వంతు కృషిని పనిని ఇవ్వడానికి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజలకి మంచి చేయలేదు కాబట్టి నేను పార్టీ పెట్టి ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది. సో నిన్న అలాగే ఎవరైనా నిలిచిన వాళ్ళు ఉన్నారా ఒక్కరిని చూపెట్టాను అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తున్నారు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పన్నారు, రోడ్డు నీళ్ళ జర్నలిస్ట్ అలాంటి వాళ్ళు ఉంటే అదే అంటే అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి సార్ అనాలి అని. అప్పుడు ఏంటి చెప్పాలంటే, సార్ వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మీరు ఏడు చేస్తారో చెప్పండి, కౌలు రైతులకి మీరు అప్పుడు 5 కోట్లు మీ డబ్బులు
ఇలా ఆయన మాట్లాడుతున్నప్పుడు వెనకాతల అలా ఏం రత్నం అని ఉంటాడు మార్కెట్లో ప్రొడ్యూసర్గా, ఆయన ఒకసారి చూపిస్తే బోర్ నేడుస్తూ ఉంటాడు. ఆ ఫోటో చూపించి నేను తలుచుకుంటే డబ్బులు సంపాదిస్తానంటే ఫస్ట్ ఏం రత్నాన్ని ఇలా ఫోకస్ చేస్తే బోర్ అని తప్పెడుగులు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు, గుండెలు బాదుకుంటాడు. హరిహర విరమల సినిమా ఇంతకన్నా ఉన్నాయి, ముందుకన్నా కళాఖండాలు చాలా ఉంటాయి. అలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నంతకాలం వీళ్ళకి జరుగుబాట్లు అలాగే ఉంటాయి. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే నాకు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుభవం ఉంది, అనుభవం రెండు. అంటే మీకు అనుభవం లేదు సార్, మీకు అనుభవం కూడా రాదు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఆ విషయం. అక్కడికి చంద్రబాబు గారి అనుభవం కూడా ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాం అందరికీ. ఆయనకున్న అపార అనుభవం ఏంటో అన్నది మైక్రోస్కోప్ కూడా అక్కర్లేదు, ఇలా కళ్ళు తెరిచి చూస్తే కనబడిపోతున్నాయి మాకు. అంచేత ఆ అనుభవం మీకు కూడా వచ్చిందంటే మిమ్మల్ని ఇద్దరి మధ్యలో అలీగాని నిలబెట్టవలసిందే. వాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి, నాలుగు బయటపెట్టి, అది రోజు వాళ్ళిద్దరికీ ప్రతిసారి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆలీకి ఒక సలహాదారుడు పోస్ట్ ఇచ్చి అక్కడ నిలబెడితే వీళ్ళిద్దరికి రియలైజేషన్ వస్తుంది, అంతవరకు రాదు. సో ఆ రోజు ఆయన మాట్లాడింది అసలు ఏది కరెక్ట్ కాదు. అవన్నీ టైం వేస్ట్. నీకు ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి ఏమంటారు సార్? నారాయణ గారు మాట్లాడింది నేను ఎప్పుడైనా నిజాల్లో ఆయనే మాట్లాడతాడు. నారాయణ మంత్రం తెలిసినవాడు పోయినప్పుడు నారాయణ అంటారు చూడు, ఆయనే మాట్లాడతాడు. ఓ పక్క అమరావతి కావాలంటే 1,00,000 కోట్లు కావాలని చెప్పింది ఆయనే. ఇప్పుడు మనలాంటి వాడు మాట్లాడినా కలిపడిపోతారు మన మీద. అలాగే డబ్బులు లేవు చెప్పింది కూడా నారాయణ గారే. దానికి 1750 కోట్లు విగ్రహాలు పెడతామంటే బాలకృష్ణ గారి సినిమా ఒకటి ఉంటుంది చూడు, మా నాయకుడు మా గుండెలో ఉండాలి రా, విగ్రహాల్లో కాదు, విగ్రహాలు ఎవడరా పెట్టమని అడుగుతాడు ఆయన. ఆ సినిమా డైలీ చూడు, అది వీళ్ళకి వర్తించదో నాకు తెలియదు. సచ్చినోడికి శారీ కావాలని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నంతకాలం ఎలాంటి గౌరవం ఇచ్చారో సభ్య సమాజానికి అందరికీ తెలుసు. ఆయనే లబోదీభూమని ఎలా మొత్తుకున్నాడో ఇలా మనందరికీ తెలుసు. వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. ఇప్పుడు నారాయణ కొత్తగా వచ్చి పారాచూట్ వేసుకొచ్చాడు బిజినెస్ పెట్టినతో, కానీ ఇంతకన్నా ముందున్న వాళ్ళందరి గురించి ఒకసారి అడిగి రామారావు గారి గురించి పొంకాలు చెప్తారు. మరి ఆయన గైడ్ చేశారన్న విషయం మాత్రం ఆవిడ చెప్పడు. అన్నీ అందరికీ తెలుసు. ఎన్ని కోట్లతో నేను విగ్రహం అవసరమా అనేది ఒక క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రుల ఆత్మగౌరవం సీనియర్ ఎన్టీఆర్ గారు అనుకుంటే మరి పొట్టి శ్రీరాములు గారి పాత్ర ఏంటంటారు? మరి ఆయన విగ్రహాలకి ఎందుకు మంత్రులు వీళ్ళందరూ ఎందుకు? విగ్రహాలతోనూ కొంతమంది విలువలు మనం మెజర్ చేయలేం. పెద్ద విగ్రహం పెట్టిన రామారావు గారిని తక్కువ చేయలేం, ఎక్కువ చేయలేం. అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టినందుకు లేదా పెట్టినందుకు రెండింటికి మనం ఆయన తక్కువ చేయలేం. వీళ్ళందరూ చరిత్ర పురుషులు, చరిత్రలో వాళ్ళకి ఒక స్థాయి ఉంది అంతే. అంటే పొట్టి శ్రీరాములు గారిని నేను ఫాలో అవుతున్నాను, ఆయన ఫాలో అని నేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ప్లీజ్, ఆయనకి తల తోక ఉండదమ్మా. ఆయన ఏం మాట్లాడతారు ఆయనకి తెలియదు అసలు. నువ్వు ఆయన పట్టుకుని ప్రతిదీ నన్ను అడక్కు, ఆయనకి ఏం తెలియదని వదిలి. ఫస్ట్ నేను అదే చెప్తున్నాను కదా, ఇవాళ నీకు మనం అడ్డా మీద కూలీలను ఎప్పుడైనా చూసావా? ఆయన ఇవాళ పిలిచారు, మా ఇల్లు కొట్టినారు, ఈ బెడ్లన్నీ ఎత్తి బయట వేయాలంటే ఇల్లు పని చేస్తాడు. రేపొద్దున అలా సున్నాలు వేస్తారు మా ఇంటికి, కింద క్లీనింగ్ చేయాలంటే దాచేస్తాడు వచ్చి. 3వ రోజు వచ్చి ఆ సున్నాలోడికి బకెట్ అందించాలంటే 3వ రోజు పని చేస్తాడు. ఏం పవన్ కళ్యాణ్ అంతే. ఆయనకి ఏంటి తెలియదమ్మా. ఓ తెల్ల కాగితం లాంటాడు, రోజుకు కథ రాసిస్తారు ఆయనకి, ఆ కథ చదివి పరవశించిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. అంతేగాని రాష్ట్రానికి అయితే ప్లీజ్. ఎన్నికల ముందు చాలా మాట్లాడారు కదా సార్. అప్పుడు కూడా అంతే, ఎవడో రాసి ఇచ్చింది మాట్లాడడమే. ఇప్పుడు అంతే, అంతకన్నా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఆ రోజు ఆడపిల్లల మీద చేయిస్తే ప్లీజ్, అవన్నీ పాత పెట్టకథలు, అవన్నీ వాళ్ళు ఆ డైలీ సీరియల్ నడిపించుకుంటారు. వాళ్ళని వదిలి ఆ దరిద్రం నుంచి బయటకు వచ్చాం. అర్థం ఏం కాదని తెలుసుకోండి. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి ఏం అవ్వలేదు, వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు. నీకు గట్టిగా చెప్పేసినాను. ఆ తల తోక లేకుండా మా పవన్ కళ్యాణ్కి అదే అసెంబ్లీ పార్లమెంట్ సమావేశంలో మొహం ఇడిచేశారు. అయినా సరే ఇంకా మాట మాట్లాడడానికి లేకుండా ఈ మధ్య మళ్ళీగా ఆయన పూర్వంలో మర్చిపోయిన సార్వభౌమత్వం పదం మళ్ళీ ఎత్తుకున్నాడు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్. ప్లీజ్, అవన్నీ నాకు తెలియని విషయం. గో అండ్ టాక్ టు అనితమ్మ. ఎందుకంటే గంజాయి అక్కడ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి బాగా వినిపిస్తుంది సార్. సో మరి గంజాయి ఎక్కువ అయిపోకుండా ఉండడానికి మనం ఏమైనా ఫారెస్ట్ ల్యాండ్లను షేర్ చేసుకోకుండా మనం ఏమైనా భూగోళం కానీ దూరంగా ఉన్నామా? అరకు, పాడేరు, సీలేరు ఇవన్నీ ఎంత ఉంటాయి? ముంచుకు పుట్టి దాకా మందే. అక్కడ ఏమైనా ఖర్జూరాలను గోమేధికలు పండిస్తారు అనుకుంటున్నావా? అదే ఇష్టం వచ్చినట్టు పండితే దొరికినట్టు ఉపాధి లేని వాళ్ళు అందరూ ఏడి చేస్తారు. కరెక్ట్ అంటారా మరి? ఇప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాల్లో రేణిగుంట నుంచి ముందుకు వెళ్తే ఏదైతే తిరుమల కొండలు శేషాచలంకి వెళ్తే ఎర్రచందనం కొట్టుకుని దొంగలు తెచ్చుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు, స్మగ్లర్లు అంటాం. ఎంతమంది ఉంటారు అక్కడ పరిసర ప్రాంతాల్లో? లెక్కట్టచ్చు వేల మీద. అంతకన్నా ఎక్కువ మంది ఉండరు కదా. నువ్వు తిరుమలలో ఉన్న వాళ్ళందరూ ఎర్రచందనం కొట్టుకుని బతికేస్తున్నారు, అక్కడ అన్యాయం చేసేస్తున్నట్టుగానే ఉన్న స్టేట్మెంట్ లాగే ఉంటుంది. నీ చేతనైతే సెట్ ఆఫ్ పీపుల్లో ఉన్న పట్టుకోవాలి. అప్పుడు వెళ్ళి గన్నెట్టి కాయలు చేసావు కదా మొత్తం అడవంతాను. 13 మంది చచ్చిపోయారు కదా తమిళ కూలీలు. అలా నువ్వు చేయవలసిన పనులు ఏది చేయకుండా ఎక్కడ పడితే అక్కడ గంజాయి
వెచ్చలబడిగా ఉందంటే గంజాయి తీసుకొస్తున్న బోర్డర్లు చెక్ పోస్టులు పటిష్టం చేయి. అడవుల్లోంచి నెత్తివి పెట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారు అరకు దీంట్లో నుంచి, అలాంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పోస్టులు పెట్టి పట్టుకోవడం మీకు చేతనే ఉంది. గత ప్రభుత్వమే వీటిని ఎంకరేజ్ చేసి చేస్తుంది. పంటలు పండించారు గత ప్రభుత్వం వీళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు వీళ్ళు పొక్కలేండ్రు మీ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ మీరు సరదా పడతాను కదా పవన్ కళ్యాణ్, పొక్కలేండ్రు లేడు దున్నించి అందులో వరినట్లే లేక ఖర్జూరం మొక్కలే నీకు నచ్చిన మొక్కలే పండించినంటే అప్పుడు మాట్లాడు. ప్రత్యామ్నాయం క్రియేట్ చేయవు. గంజాయి 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 రోజు గంజాయి అంటే ఏడు చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తుకుంటారు రేగల టీం పెట్టి. ఏటవుతుంది 3 బొబ్బులు ఎతికితే 4 బొబ్బులు తాగిపోతున్నాడు ఇంటికి. తాగినోడు పట్టుకున్నాడు అనుకో, మినిస్టర్ కొడుకుని పట్టుకుంటే వాడు ఏమీ అమ్మట్లేదండి, విక్టిమ్ వాడు. రిహాబ్ సెంటర్లో ఎట్టాడు పూజ చేయాలి. చెవులు పటపట 4 పీకిన వాళ్ళు లేక ఒక్కొక్కడికి. ఈ సినిమా యాక్టర్లు దొరుకుతారు పనికి మాలేదవాళ్ళు, వాళ్ళకి ఏదో అలా సిగరెట్ అనుకుని ఇది కాల్చేస్తే అది ఏందట తూచ్ ఎకమేట్ చేయలేండి మా పిల్లడు. ఇది చిన్నప్పుడు చెట్టు మీద మామిడికాయ కోడి పెట్టి అమ్మ కొట్టి రేపటి నుంచి కోయడండి మామిడి మీ చెట్టు ఎక్కడండి అని చెప్పినట్టుగా ఉంటుంది. ఎంట్లో పెట్టుకున్న లంకుశంలో రామిరెడ్డిని కొట్టుకుని వస్తారు చూడు రాజశేఖర్ లాగా, అక్కడ ఆఫీస్ నుంచి ఇంటి దాకా తన్నుకొని తీసుకెళ్తే నోరు వచ్చారు ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టి ఉంటాడు ఎవడన్నాను. మినిస్టర్ కొడుకు నాకు రాజకీయాలు ఆపాదించే అవసరంలో మా వాడిని ఇబ్బంది పెట్టారట. అది ఇంట్లో కూర్చొని కాల్చేస్తాడు గుంటడు. సో 2 రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో అయితే రాజకీయ పరిణామాలు కరెక్ట్గా లేవు. ఉన్నాయి, ఎవరికి కావాల్సిన పరిణామాలు వాళ్ళు చూసుకుని పని చూసుకుని పోతున్నారు. దాన్ని టైం పాస్ అంటారు. చిన్నప్పుడు మేము కరెంట్ పాస్ ఆడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు అన్యాయం అవుతున్నారు కదా సార్. 2 తెలుగు రాష్ట్రాలలో రైతులు ప్రజలు యూరియా సమస్యలు. ప్రజలకు న్యాయం జరిగినా వాళ్ళు అలాగే ఉన్నారు, అన్యాయం జరిగినా అలాగే ఉన్నారు. అంటే ఇది ప్రజా సమస్యలు ప్రజల ఉద్యమాలు అన్ని కథల పోలి కబుర్లు నేను చెప్పను. వేస్ట్ అంటారు మనం మాట్లాడుకుని కూడా. టైం వేస్ట్. 5 ఏళ్ళకి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, అంతవరకు ఓపిక పడి చూడడమే. అంత మాట అనే సార్ ఒకటే సార్ ఇంకేటి చేయాలి? ప్రశ్నించొద్దు, పార్టీ పెట్టాలి. ప్రశ్నించాలి అంటే పార్టీ పెట్టాలి. ప్రశ్నిస్తామని తెలిస్తే ఇంకో పార్టీతో పొత్తెట్టుకోవాలి. ప్రశ్నిస్తున్నాడని ఇంకొంచెం డౌట్ వచ్చిందంటే విలీనం చేసేసుకోవాలి. అంతకని ఇంకెట్లేదు. అదే లాజిక్ ఇప్పుడు ప్రశ్న అన్నదాన్ని. ఇప్పుడు మీరు కానీ నేను కానీ క్వశ్చన్ చేస్తే ఇంక మనం తర్వాత అరెస్ట్ అంటారా? మరి నేను ప్రశ్నిస్తున్నాను, నువ్వు అడుగుతున్నావు. మన వీడియోలు ఎంతమంది చూస్తుంటారు? వాళ్ళకే పరిమితం అవుతున్నాయి. మన దేశ ప్రజలను ఉద్దేశించి అని చెప్పగలుగుతున్నావా? రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పగలుగుతున్నావా? మన ఎవడని వింటున్నాడే? మనం తిట్టడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.